జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒక్కసారి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశ అనుసారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జాతీయ ఉత్పత్తి పంపిణీ షాప్ వద్ద రాబో వర్షాకాలపు మరియు కరోనా ప్రభావితం దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం కింద ప్రతి ఒక్క రేషన్ లబ్ధిదారునికి రాబో 3 నెలల రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి పరిసర ప్రాంతాలలో జాతీయ ఉత్పత్తి పంపిణీ కార్యక్రమం డీలర్ షాపుల వద్ద ఈ 3 నెలల రేషన్ గురించి డీలర్లు మరియు లబ్ధిదారుల నుండి ప్రతిస్పందన తెలుసుకోవడం జరిగింది. ప్రతి డీలర్ షాపు వద్ద రోజువారీ లబ్ధిదారులకు టోకెన్ సిస్టమ్ పెట్టారు. రోజుకు 50 మంది చొప్పున ఈ రేషన్ పంపిణీ విధానం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రేషన్ డీలర్లు మరియు ప్రభుత్వం సరిపడు బియ్యం నిల్వలను రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసింది. 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందజేస్తున్న నేపథ్యంలో TR9 టీవీ ప్రతినిధి ఆ షాపు వద్ద ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనం ఓల్డ్ బోయిన్పల్లిలోని పలు రేషన్ డీలర్ షాపుల వద్ద ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వర్షాకాలం ముందస్తుగా 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఏరియాలలో ఏమవుతుందంటే నెట్వర్క్ ప్రాబ్లం కానీ 3 సార్లు ఆధార్ థంబింగ్ చేయడం వల్ల గంటల తరబడి ప్రజలు నిలబడాల్సి వస్తుంది. కానీ ఈ రోజు నుండి ఆ సిస్టమ్ తీసేశారు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి కూడా 30 నుండి 40 కిలోల రేషన్ బియ్యం ఇచ్చేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము. ప్రజలు ఈ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలా వరకు సీజనల్ వ్యాధులు కానీ ఇతరత్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షదగ్గ విషయమని ఇక్కడ ఉన్న ప్రజలు మరియు డీలర్లు. ఇప్పుడున్న ప్రజలకు మీరు ఎలా బియ్యం సరఫరా చేస్తున్నారా? టోకెన్ సిస్టమ్ పెడుతున్నారా లేకపోతే మార్నింగ్ నంబర్ రాసుకొని ఇస్తున్నారా? మేము రోజుకు 50 మందికి ఇస్తున్నాము. 50 మంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకు ఇస్తున్నాం 50 మందికి. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ 25 మందికి, ఈవినింగ్ 25 మంది, సాయంత్రం 25 మంది. ఇది అయిపోయిన తర్వాత క్లియర్ అయింది. ఇప్పటి మట్టుకైతే బాగానే ఉంది, నడుస్తుంది. మేము బోయిన్పల్లి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ రేషన్ షాప్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా మీరు రేషన్ 3 మంత్స్ ఒకటేసారి ఎలా ఇష్యూ చేస్తారు? ఇంతవరకు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు మేము 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాము. అట్లీస్ట్ టోకెన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు టోకెన్ టైం అడుగుతున్నారు. 3 టైమ్స్ వచ్చాము. అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేదు. ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఎలాంటి సజెషన్ కూడా ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడుతున్నారు. డైలీ ముసలోళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్నవాళ్ళు వస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ లైవ్లో మనతో పాటు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అసలు నేను ఇప్పుడు నేనే అవుతున్నాను. 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి మార్నింగ్ వచ్చాను, ఈవినింగ్ వచ్చాను. అసలు ఎప్పుడు వచ్చినా కూడా నాకు హాలిడేస్ అనేది లేదు, రెగ్యులర్ లేదు. పొద్దున తినడానికి అనే టైం కూడా దొరకట్లేదు. అట్లీస్ట్ 3 మంత్స్ అట్లీస్ట్ ఎవరు వచ్చి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మన సరౌండింగ్ ఏరియాలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్ని రేషన్ షాపులు ఉన్నాయి. ఇంత ఇబ్బంది అవుతున్నా కానీ అట్లీస్ట్ ప్రజలకు ఎలాంటి ఫెసిలిటీస్ అని ఇస్తే కనీసం చూడండి. రోడ్ల నుంచి వాళ్ళు నిన్న పెట్టారు, ఇప్పుడు 3 డేస్ అవుతుంది. 2 డేస్ నుంచి వాళ్ళు కంటిన్యూగా నిలబడి టోకెన్ కోసం, ఓన్లీ టోకెన్ కోసమే వెయిట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. 2 డేస్ దాకా ఇచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇంకా రేషన్ ఇవ్వడానికి టైం పడుతుంది. మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయి చూడండి. ఎందుకంటే నేను టోకెన్ కోసం వచ్చిన, నేను ఇప్పటికీ 3 టైమ్స్ వచ్చినా అదే విషయం ఆయనకు చెప్పిన. అయినా కూడా మనకు టోకెన్ లేదు, నువ్వు తర్వాత రాపా అని అంటున్నాడు. నేను ఎప్పుడు వచ్చినా కూడా టోకెన్ కోసమే వెయిట్ చేస్తే మనకు రేషన్ ఎప్పుడు వస్తుంది? ఇలాంటి ఫెసిలిటీ ఉంటే బాగోలేదు. ప్రాపర్గా మీరు ఇచ్చేటట్టు ఉంటే ప్రాపర్గా ఇవ్వండి. లేదంటే ఎలాంటిది అవద్దు. ఎవ్రీ మంత్ ఎలాగైతే ఇస్తారో అలాగే రెగ్యులర్గా ఇవ్వండి. రైట్. పేరు రాయించారా? టోకెన్ తీసుకున్నారా?
పేరు రాయించుకున్నారు. అంటే కొన్ని ఏరియాలలో టోకెన్స్ ఇస్తున్నారు, కొన్ని ఏరియాలో పేరు రాసుకుంటున్నారు అట్లా. నువ్వు అంత గుంజాకరా? దాని మీద బాధ లేదు. 10 నెలల మాకు 15 సార్లు ఇస్తుంది మాకు అటువంటి రాబడి లేదు. కాకపోతే అంటే ఇప్పుడు ఈసారి ఒకసారి 3 నెలలు ఇస్తుంది కాబట్టి అప్పుడు రాబడి ఒకసారి అన్ని దొరకదు కదా టైం బట్టి 1 అవర్ అయింది. 1 అవర్ అయిందా? మీకు ఇప్పుడు ప్రభుత్వం 3 నెలలు, కేంద్ర ప్రభుత్వం 3 నెలలు ఇస్తుంది కదా రేషన్. ఈ విషయంలో మీరు అంటే వర్షాకాలం ముందస్తు వర్షాకాలం వస్తుందనే ఉద్దేశంతో ఇస్తుంది కదా, మీరు ఎలా అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఓకే అందరికి 3 నెలలు ఒకటేసారి అంటే దానివల్ల మీకు ఈ 3 నెలల కాలం ఇస్తున్నారు కదా, దానివల్ల మీకు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే టైం పడుతుంది కానీ ఓకే. నమస్కారం అండి. 3 నెలలు ఇవ్వడం వల్ల ప్రజలకు మంచిగా ఉంది. కొద్దిగా టైం అనేది కొద్దిగా ఇప్పుడు సెట్ అయిపోయిందండి, అంత బాగుంది. ఇప్పుడు అందరు ప్రజలు మంచిగా కోరుకుంటారు. చాలా వరకు ప్రజల వద్ద నుండి ఏంటంటే మంచిగా సార్లు ఇచ్చేసరికి మిషన్స్ హ్యాంగింగ్ అవుతున్నాయి, గంటల తరబడి లైన్లో నిలబడుతున్నాం. నిన్న ఉండే ఇప్పటివరకు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ బాగుంది. 30 కేజెస్ ఇప్పుడేసారి వచ్చేస్తున్నారు కాబట్టి ఏం టెన్షన్ లేదు, అంత బాగుంది. ఇప్పుడు చాలా మంచిగా ఉంది, ప్రజల వల్ల మంచి స్పందన కూడా ఉంది, అందరు మంచి హ్యాపీగా ఉన్నారు. 3 months ఇచ్చారు, చాలా సంతోషంగా. ఇప్పుడంటే ఇప్పుడు సన్న బియ్యం ఏమో ఇస్తున్నారా? సన్న బియ్యం ఇస్తున్నారు ప్రభుత్వం. సన్న బియ్యం మీరు ప్రభుత్వానికి ఏం చెప్పగలుగుతున్నారు? మంచిగా ఉందండి, అందరికి హ్యాపీగా ఉన్నారు, పబ్లిక్ అందరు తింటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరికి అనుకూలముగా రేషన్ ఏంది సరుకులు పెట్టుకోవడానికి, బియ్యం పెట్టుకోవడానికి స్థలం ఉండాలా, మళ్ళీ మ్యాన్ పవర్ ఉండాలా, పోసేటోళ్ళు ఉండాలా. ఒక్కొక్కసారి ఒక్క కార్డు హోల్డర్కి 3 times నొక్కడం అనేది చాలా కష్టము. ఈ రోజు నుంచి ఏం చేశారంటే మాకు ఏఎస్ఓ గారు ఇట్లా అందరికీ మేము ఈ వినతి చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ ఒకటే ఒక పర్సన్కి 30 కిలోలు ఉంటే అతనికి డైరెక్ట్ కొట్టడం ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉండదు. మళ్ళీ కూడా ఇంతకుముందు ఏంటంటే 3 సార్లు కొట్టి 5, 4, 30 అట్లాంటివి జరిగినాయి. కాబట్టి ఈ రోజు నుంచి మేము మిషన్ డౌన్లోడ్ ఒక్కొక్క కుటుంబానికి ఎంత రేషన్ వెళ్తుంది, ఎన్ని కిలోలు? ఇప్పుడు ఒక కుటుంబానికి 36 కిలోలు ఉన్నది. 36 అంటే 6 ఒక్కసారి కొట్టాలా, 30 ఒకసారి కొట్టాలి, అట్లా 3 times కొట్టాలా. అలా నెట్వర్క్ ప్రాబ్లం కాగానే ఏమవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసుకోవాలి. మళ్ళీ మేమేం చేయాలి, అది అయిందా లేదా మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాలా. అందులో ఇబ్బంది అయిపోయి ఏమవుతుందో డైలీ మేము 150 tokens ఇస్తున్నాం. మార్నింగ్ నుండి 3 o'clock 4 o'clock వరకు మేము ఇక్కడ ఏంటంటే రేషన్ షాప్ ఓపెన్ చేసుకొని కూర్చుంటున్నాం. మళ్ళీ రాత్రి 10 గంటల వరకు ఏంటంటే మిషన్ ఆఫ్ అయ్యే వరకు మేము కూర్చొని యూజ్ చేయగలుగుతాం. కాబట్టి వీళ్ళు తీసుకునే వాళ్ళు కూడా మాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్కసారి జోకడం అనేది, ఒకరు తమ్ము రాకపోవడం అనేది అది ఇబ్బందిగా ఉన్నది బాగా. ప్రజలు అర్థం చేసుకొని మాకు కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుందని మా ప్రార్థన. 3 సంధి వస్తున్నా ఇంకా బియ్యం వస్తలేదు, లేట్ అవుతుంది. నిలబడి ఇక ఇంత బాధ అవుతుంది, ఇంకా రాలేదు, ఇంకా ఇయ్యలేదు. అదే మిషన్ ఖరాబ్ అయింది, ఒక్కడే ఉన్నాడు, మిషన్ ఖరాబ్ అయింది అంటుండ్రు, సరిగా నొక్కుతలేదు. 3 సార్లు అంట నొక్కేది. అవును, ఇక అయితే లేదయ్యా, ఎట్లా ఇంతమంది నిలబడితే ఎట్లా? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పలే, ఇలా తొందరగా ఇవ్వాలి, ఇంత లేట్ అయితే ఎట్లా అవుతుంది? పనికి పోయేటోళ్ళము, కూలీనాలు చేసుకుందానే ఎట్లా ఇంత పని పడగొట్టుకుని కూర్చోవాల్సింది వస్తుంది అయ్యా. ఇట్లా అయితే ఎట్లా తొందరగా ఇవి ఏది తొందరగా చర్య చేసుకోవాలి, ఇక చర్య చేయాలి. చాలా వర్షాలు పడడం వల్ల ముందు జాగ్రత్తతో కరోనా కూడా రాబోతుంది కాబట్టి ప్రజలకు 3 నెలల సరుకు ముందుగానే ఇస్తున్నది. దానికి వాళ్ళకి మేము టోకన్లు ఇస్తున్నాము. పబ్లిక్తో కూడా మాకు ఎలాంటి గొడవలు లేవు, ప్రశాంతంగా తీసుకొని వెళ్తున్నారు. మబ్బులు 4:30కు వచ్చినాము, ఓకే, ఇప్పుడు 10కు వచ్చినాము. ఓకే. దీనివల్ల మీకు ఏమైనా అసౌకర్యంగా ఉందా? అంటే ఇప్పుడు ఏంటంటే 3 నెలలది ఒకటేసారి ఇస్తున్నారు కదా, నెల తీసుకుంటున్నా బాగుంటుంది. 3 నెలలు అనేది బాగాలేదు. ఓకే, వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఓకే, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున వచ్చి 3-4 గంటల దాకా కూర్చోవడం వాళ్ళకు ప్రాబ్లమే, మాకు కూడా ప్రాబ్లమే. మబ్బులో 4-4:30కు వచ్చి ఇక్కడ కూర్చోవడం ఏంది అది? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే వచ్చేది వర్షాకాలంలో ఏమవుతుందంటే సీజనల్ వ్యాధులు వస్తాయి, అది ఒకరి నుంచి ఒకరికి. ఇంకొకటి ఏంటంటే కరోనా కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి
దీన్ని వైరల్ చేయదనే ఉద్దేశంతో ముందు వర్షాకాలంలో ఆలోచించి ముందు జాగ్రత్తగా పెట్టింది. అది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అని గవర్నమెంట్ ఆలోచన. అట్లా అది పెట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఈ 3 నెలల రేషన్ తీసుకున్నాక మీకు సంతోషంగా ఉందా లేదా చెప్పండి. సంతోషమే, ఒకటేసారి మళ్ళీ రాకుండా ఒకటిసారి తెచ్చిపోసుకోవడం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.